వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? సో మేము ఇప్పుడు రూమ్స్ టు గో షాప్లో ఉన్నామన్నమాట. వేర్ హౌస్ అండి ఇది. సో మెయిన్ మేము ఇప్పుడు కాఫీ టేబుల్ కోసం వచ్చాము. ఆల్రెడీ ఉన్నామన్నమాట. సో బయట అంతా కూడా పెట్టారు చూడండి, మీ ఫర్నిచర్స్ అంతా పెట్టారనమాట. సో ఇదేదో బాగుందని చెప్పేసి మేము ఇలా కూర్చున్నాము. ఇది కొంటానండి. సో మెయిన్ మీ వేర్ హౌస్కి ఎందుకు వచ్చామంటే అండి, మామూలు షాప్లో కంటే కొద్దిగా ప్రైస్ లెస్గా ఉంటుంది అనమాట. సో అందుకని వచ్చాము. చూద్దాం ఎంత మాత్రం లెస్గా ఉంటుందో, మాకు నచ్చేటి ఉంటాయో లేదో చూద్దాము. పదండి. సో కాఫీ టేబుల్తో పాటు మేము కిచెన్ ఐలాండ్ చైర్స్ కూడా చూద్దాం అనుకున్నామండి. ఇంకా బెడ్రూమ్లో సైడ్ టేబుల్ కావాలి ఉన్నాయి. సో ఏమైనా నచ్చి తెగిన తీసుకుంటాము, లేదా ఏమి లేకుండా వెళ్ళిపోవడమే. సో లోపలికి వచ్చామండి, చూస్తున్నాము. ఇందాక సోఫా చూసాము, వెరైటీగా ఉంది కానీ ఇది అనుకూలంగా లేదు కూర్చోడానికి. 5 పీస్ 1677 ఏంటది $299 అంట. ఇది $150 అంటండి. ఇది చూడండి, ఇది బాగుంది సైడ్ టేబుల్. ఇది 2 డ్రాస్ ఇచ్చారు. $149 అంటండి. ఇది బాగా అనిపిస్తుంది, బ్లాక్ కలర్. ఇది హనోక్ రూమ్ లో బాగుంటుంది. చూద్దాం ఒకసారి, ఇంకా చూసేసి ఫిక్స్ అవుదాం. ఓకేనా? అవుతుంది. సైట్ అంట. మా దేవానికి మరి సైట్ వర్డ్స్ నేర్పిస్తున్నాండి స్కూల్లో. ఎక్కడ చూసినా ఇలాంటివన్నీ సైట్ వర్డ్ చదివేస్తున్నాడు. అది చూడు, అది కూడా 150. ఇది కూడా సేమ్ అండి, కలర్ వేరు. ఆ కలర్ అయితే మనకు సెట్ అవుతుంది, ఈ కలర్ సెట్ అవ్వదు. బాగుంది కానీ సెట్ అవ్వదు మన ఇంట్లో బెడ్రూమ్. అదే న్యూవా. ఈ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి కదా. ఫ్లవర్స్ బాగుంది కదా. ఎంత కాస్ట్? $344. ఓకే. అశోక, ఈ సైడ్ టేబుల్ చూడు, $127 అంట. ఈ చూడు బాగుంది. ఇది బాగుంది అశోక్. ఇది కూడా చూడు, ఇది కూడా పెట్టుకుందాము ఒకసారి. ఇంకా చూద్దాం. మేము వచ్చిందేమో కాఫీ టేబుల్ కోసం కదండి, కానీ నాకు అన్ని ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు దాకా నాకు కాఫీ టేబుల్ మాత్రం కనపడలే. ఎంట్రన్స్ ఒకటి కనిపించింది. సో అది గ్లాస్ ఐటమ్ అండి, నాకు గ్లాస్ ఐటమ్ వద్దు, వుడ్ తో చూస్తున్నాను అనమాట. సో అందుకే అది వద్దనుకున్నాను. సో ప్రస్తుతానికి ఇంకా పదండి చూద్దాం, ఇంకా నాకు నచ్చింది ఏమో దొరుకుతాయేమో. ఇచ్చుడు బుట్టది వాషక, ఇచ్చుడు బుట్టది బాగుంది. చూద్దాం ఎంత ఇది. $75. ఇది బాగుంది, $99. బాగుంది కదా. బంక్ బెడ్ అండి ఇది. సో స్టెప్స్ ఉన్నాయి లోపల. సో ఇవన్నీ అవే అనమాట. ఇది కూడా బంక్ బెడ్. సో కాస్ట్ వచ్చేసి $788 అలా ఉన్నాయి. అడ్జస్టబుల్. అశోక్ ఇది బాగుంది కదా. ఇది కూర్చున్నా, నేను కూర్చోబెడతా. ఎలా ఉంది? హౌ యూ ఫీలింగ్? నైస్ కదా. సో ఇది ఒక్కటే $79 అండి. 2 సేమ్ రెడ్ ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి ఇక్కడ. ఈ కాంబినేషన్ కనిపించట్లా. అడుగుదాం మన నచ్చితే వాళ్ళని అడుగుదాం ఇంకోటి కావాలని. దిస్ వన్. మా దేవానికి అన్ని నచ్చుతాయి, ఏదైనా ఐ లైక్ ఇట్ అంటాడు. సెలెక్ట్ చేసుకో నువ్వు కూడా, నీకేం కావాలో. ఈ 4 కలిసి 100. ఈ 4 కిచెన్ ఐలాండ్ చైర్స్ వచ్చి 100 అంటే అండి. కానీ వైట్ ఉంది కదా, అందుకని నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మా ఆయన ఏమో బాగున్నాయి అంటున్నారు. చూడాలి మరి. 144 అంటది. అక్కడ ఇంకోటి ఉంది, 188 ఉంటుంది.
కొందాంలే అన్న. Want to find it. మా దేవానికి ఆ పేపర్లో ఒక సోఫా నచ్చిందంటండి. అది ఇప్పుడు ఫైండ్ చేస్తాడంట ఎక్కడ ఉందా అనేసి. చూడండి వెతికేస్తున్నాడు తెగ. 299 అంటండి ఇది టీవీ స్టాండ్, అంటే టీవీ కన్సోల్ అంటారు కదా. దేవాష్ నీకు సోఫా దొరికిందా? I found it. దిస్ వన్. దొరికిందంటండి. 2799 ఈ సోఫా ప్రైస్ అండి. 270. 200 కాదు 2000. 2099. 2799. You can buy it. That's too much. దట్ టూ మచ్. వీకెండ్ అండి ఈరోజు, సాటర్డే అనమాట, అందుకని వచ్చాం బయటికి. సో ఇప్పటిదాకా మేము చూసిన దాంట్లో సైడ్ టేబుల్స్ చూసాము, 3 దాకా నచ్చాయి. తర్వాత నేను అనుకున్న హై చైర్స్, ఇంకా మెయిన్ కాఫీ టేబుల్, ఇవన్నీ నాకైతే ఇంకా నచ్చలేదు. సో మా ఆయన ఇంకా వేట కొనసాగిస్తున్నారు. ఇది ఒక్క చైర్ 399 అంట. అంటే వేరే హౌస్ ఈ కాస్ట్ ఉందంటే మామూలు షాప్లో అయితే ఇంకా ఎక్కువనే ఉంటుందండి. సో మొత్తానికి నాకు మాత్రం ఇంట్లో అనుకొని ఏం కొందామని వచ్చామో అది మాత్రం దొరకట్లేదు, నచ్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకట్లేదు కాదు. ఈ సెట్ బాగుంది, వైట్ ఫర్నిచర్ చాలా బాగుంటుందండి, ఇలా సోఫాస్ కానీ ఏదైనా, కానీ మెయింటైన్ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఉండి వస్తాను ఇప్పుడే. But I can't find you. మా దేవాంశ్కి కొంచెం విసుగు వచ్చిందండి. ఎంతసేపు ఇక్కడ తిరుగుతున్నారు, ఇంటికి వెళ్దాము, వెళ్ళిపోదాం ఇంటికి, ఇక్కడ సోఫాలో పడుకో నువ్వు, నేను మొత్తం చూసి వస్తాను అని చెప్పాను. నన్ను కూడా ఉండు అంటున్నాడు. సో ఇక్కడ షాపింగ్ అయిపోయాక మేము కాస్ట్కోకి వెళ్ళాలన్నమాట. కాస్ట్కోలో మిల్క్, ఎగ్స్ ఇలాంటివన్నీ షాపింగ్ ఉందన్నమాట. సింపుల్. సో అక్కడికి వెళ్ళాలి. తర్వాత కమ్ అవుట్. ఇంత ఆడుకుంటున్నాడు ఒక పక్క. ఏదో ఒకటి బిజీ చేస్తూ ఉండాలి మా వాడిని, లేదంటే అప్పుడే బోర్ అనేస్తాడు. ఈ ల్యాంప్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి అశోక. $169 అంటే ఇది. మొత్తం రౌండ్ వేసి వచ్చి ఇది సైడ్ టేబుల్ నచ్చింది చెప్పాను కదా, ఇది బాగా అనిపించి చెప్పాను కదా, ఇది తీసుకుంటున్నాము. $127 అంట. బాగా అనిపిస్తుంది ఇది. టేబుల్, కాఫీ టేబుల్ మెయిన్ వచ్చిందేమో కాఫీ టేబుల్ కోసం, కానీ అది దొరకలేదు, నచ్చింది దొరకలేదు. సో ఇది తీసుకుంటున్నాం ప్రస్తుతానికి. Always make sure it works. సో ఇక్కడ స్ప్రింగ్ సేల్ కూడా నడుస్తుంది అనమాట అండి. ఈ రోజు సేల్ అయినా కూడా కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఏంటో. అది బిల్లింగ్ వేపిస్తున్నాం అనమాట, అందుకని ఇక్కడ కూర్చున్నాము కాసేపు. సో మొత్తానికి మేము అనుకున్న దొరకలేదండి కాఫీ టేబుల్. మళ్ళీ ఇంకోసారి రావాల్సిందే. కూర్చున్నాను సరిగా. మా దేవానికి 2 పళ్ళు పోయినాయండి, ముందర పళ్ళు. ఎలానో కనిపిస్తున్నాడు కదా. అయ్యయ్యో, ఎప్పుడు వస్తాయి వెయిట్ చేస్తున్నా టీత్ కోసము. ఈ లైట్ చూడండి భలే మెరిసిపోతుంది, డైమండ్స్ లాగా భలే ఉంది కదా. టెంపర్ పెడిక్ అంటండి. ఈ పిల్లోనే డిఫరెంట్ గా ఉంది, ఇట్లా పట్టుకుంటుంటే బెడ్ అంతా కూడా బాగుంది. వచ్చాక ఇది కూడా తీసుకుందామా? ఎంత ఇది? $300 అంటండి. ఇది వద్దులేండి. సో మా షాపింగ్ అయిపోయిందండి. మెయిన్ కాఫీ టేబుల్ కోసం వచ్చాం కదండి, సో అదైతే దొరకలేదు. ఉన్నాయి కానీ మాకు నచ్చలేదు అనమాట. సో ప్రస్తుతానికి సైడ్ టేబుల్ తీసుకున్నామండి. సో అదొక్కటి తీసుకున్నామండి. ఇంత మొత్తం చూస్తే ఏవి నచ్చలేదు మాకు. తర్వాత ఇంకా నేను కిచెన్ ఐలాండ్స్ చైర్స్ కూడా అనుకున్నాను, అవి కూడా నాకు పెద్దగా నచ్చలేదు. అంటే నచ్చలేదంటే మా ఇంటికి సరిపోయేలాగా అనుకున్నాను అనమాట, అది నచ్చలేదు అనమాట. సో ఏదో ఇలా వీకెండ్ బైక్ వచ్చామని చెప్పేసి మా షాపింగ్ మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వ్లాగ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.